పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసుకుంది ఇరాన్. దుబాయ్లోని యుఎస్ రహస్య స్థావరాలపైన కూడా దాడులు చేశామని పేర్కొంది ఇరాన్. అయితే శాంతి కావాలంటే తాము చెప్పినట్లు వినాలంటూ కూడా హెచ్చరిస్తుంది. తాము చెప్పినట్లు చేస్తేనే గల్ఫ్ దేశాలపైన దాడులు ఆపుతామని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు ఇరాన్ అధ్యక్షుడు మసూద్. 500 మంది సైనికులు ఉన్నటువంటి స్థావరాలపైన దాడులు చేశామని, అయితే మా దాడుల్లో అమెరికాకు భారీగా ప్రాణ నష్టం జరిగిందంటూ కూడా ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. గల్ఫ్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతు ఉపసంహరించుకోవాలంటూ కూడా హెచ్చరించింది. శాంతి నెలకొనాలంటే మేము చెప్పింది వినాలంటూ కూడా ఇరాన్ బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ ట్వీట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్కి మద్దతును ఉపసంహరించుకోవాలి. 2 శాంతి కావాలి అంటే మేము చెప్పినట్లు వినాల్సినటువంటి పరిస్థితి. 3 అమెరికాకు చెందినటువంటి భారీ స్థాయిలో సేనలు కూడా దిగిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మద్దతు ఉపసంహరణతో పాటుగా అమెరికాకు చెందినటువంటి పలు స్థావరాలపైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 500 మంది సైనికులు ఉండేటువంటి స్థావరాలపైన కూడా మేము దాడి చేశామని కూడా ఇరాన్ ప్రకటించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవరాల్గా మాత్రం యుద్ధం అనేది తారాస్థాయికి చేరుతున్నటువంటి సిచ్యువేషన్సే మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పటి గల్ఫ్ దేశాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రాణ నష్టం దిశగా మాత్రం బహిర్గతంగా అడుగులు వేస్తుంది ఈ యుద్ధం. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పై దాడి చేసినటువంటి నేపథ్యం, భీకర యుద్ధం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 3 వారాల అనంతరం కూడాను అమెరికా 5 రోజుల పాటు కాల్పుల విరమణ, ఆ తర్వాత 1 రోజుల పాటు కాల్పుల విరమణ చేస్తూ 15 షరతులతో కూడినటువంటి ఒక ఒప్పందానికి సంబంధించినంత వరకు ఇరాన్ కి ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ఇరాన్ ముందు నుంచి కూడా వెనక్కి తగ్గకుండా దాడులకు ప్రతిదాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసేటటువంటి వ్యాఖ్యలన్నిటిపైన తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ మృతి తర్వాత పూర్తిగా కూడా ఇరాన్ కి కొత్త అధ్యక్షుడు ఎవరైతే మసూద్ ఉన్నారో తను ఖమేనీకి సంబంధించిన కుమారుడు కావడం, మరీ ముఖ్యంగా ఏదైతే అమెరికాకి సంబంధించినంత వరకు కూడా జరిగినటువంటి దాడిలో తన తండ్రి కోల్పోవడంతో పూర్తిగా కూడా ఇరాన్ తనకు సంబంధించినంత వరకు కూడా అనేక ఆంక్షలను పెట్టినటువంటి సిచ్యువేషన్. ఏదైతే గల్ఫ్ యుద్ధం ఆగాలంటే ఖచ్చితంగా ట్రంప్ కు సంబంధించినంత వరకు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సమయంలోనే ఇరాన్ నూతన అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. గల్ఫ్ దేశాలకు సంబంధించినంత వరకు భవిష్యత్ అనేది మా చేతుల్లోనే ఉంటుంది, యుద్ధం ఆపాలంటే మేమే ఆపాలంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం, దాంతో పాటుగా ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ దాడిని ఆపినవాడికి కూడా ఇరాన్ పూర్తిగా కూడా యుద్ధం నుంచి వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. గల్ఫ్ దేశాలనే టార్గెట్ గా చేసుకుంటూ అమెరికాకి సంబంధించినంత వరకు రహస్య స్థావరాలపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా 500 మంది ఎవరైతే సైనికులు ఉన్నారో ఆ స్థావరాలపై దాడులు చేశామని ఇరాన్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ దాడుల్లో అమెరికాకి సంబంధించినంత వరకు కూడా భారీ ప్రాణ నష్టం జరిగిందని, అదే విధంగా శాంతి నెలకొల్పాలంటే గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇరాన్ చెప్పినట్టే వినాలి. అదే విధంగా గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికాకి, ఇజ్రాయెల్ కి ఇస్తున్నటువంటి మద్దతుని ఉపసంహరించుకోవాలంటూ కూడా ఇరాన్ కు సంబంధించిన నూతన అధ్యక్షుడు ఎవరైతే మసూద్ చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే ఏదైతే యుద్ధానికి సంబంధించినంత వరకు కూడా యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమెరికా, ఇప్పటికీ అమెరికా కూడా దాదాపు 3500 మంది సైనికులను కూడా యుద్ధ క్షేత్రం వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరాన్ హెచ్చరించినటువంటి విధంగా గల్ఫ్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ కు మద్దతును ఉపసంహరించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? అసలు అలాంటి పరిస్థితి వస్తుందంటారా? ఖచ్చితంగా ఇరాన్ ముందు నుంచి కూడా తన వ్యూహాత్మకంగా ఉండేటటువంటి వ్యవహారాన్ని ముందుకుంటా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడాను ప్రధానంగా ఉండేటటువంటి అన్ని వనరులను కూడాను సమకూర్చుకోవడంతో పాటుగా అది ప్రపంచ దేశాలకి చమురు వాటా కల్పించేటటువంటి హర్మూజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ దేశాలకి కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. యుద్ధానికి సంబంధించినంత వరకు ప్రపంచ దేశాలు ఏది కూడా ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చేటటువంటి దేశాలకి సంబంధించిన షిప్లను ధ్వంసం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా తమకు మద్దతు ఇచ్చేటటువంటి దేశాలకు సంబంధించిన షిప్లను మాత్రమే పంపించేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు 20% చమురు వాటా ఆ మార్గం గుండా ప్రయాణం జరిగేది. గడిచిన 3 వారాల పైన అయిపోయింది. ఇప్పటికే హర్మూజ్ జలసంధి మూసి గల్ఫ్ కంట్రీస్ యొక్క
భవిష్యత్ అంతా కూడాను హర్మూజ్ జలసంధి మీద ఆధారపడినటువంటి పరిస్థితి. దుబాయ్ గానీ, ఖత్తర్, అబుదాబి, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి అన్ని దేశాలకు సంబంధించినంత వరకు గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించి ఆ మార్గం గుండానే క్రయ విక్రయాలు వ్యాపారం చేసుకునేటటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా కూడా హర్మూజ్ జలసంధి మూసేయడంతో వాళ్ళకి సంబంధించినంత వరకు ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో పాటుగా ఇరాన్ ముందుగుంటానే చెప్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినంత వరకు భవిష్యత్ అంతా మా చేతుల్లోనే ఉంది, మేము చెప్పినట్టు వినకపోతే ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారంటూ కూడా చెప్తున్నటువంటి తరుణంలోనే అదే విధంగా అమెరికాకి, ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు కూడా మద్దతును ఉపసంహరించుకోకపోతే మాత్రం దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఇరాన్ కి తలదిలేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టి సాధించాలంటే హర్ముజ్ జలసంధి కీలకం. ఆ జలసంధి గుండానే వ్యాపారం చేసేటటువంటి పరిస్థితి. గల్ఫ్ కంట్రీస్ అంతా కూడాను చమురు నిక్షేపాలని ప్రపంచ దేశాలకి అమ్ముతూ వాళ్ళకి ఆర్థికంగా పరిపుష్టి సాధించేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ హర్ముజ్ జలసంధి మూసేయడంతో 3 వారాల నుంచి కూడా ఎటువంటి కదలికలు లేకపోయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరాన్ కు మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే యుద్ధానికి సంబంధించినంత వరకు కూడా యుద్ధ తీవ్రత రోజు రోజుకి మారిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాకు సంబంధించినంత వరకు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటుగా తన సైన్యాన్ని ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్ లో దించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో సైన్యం వచ్చినటువంటి తరుణంలోనే ఇరాన్ కీలకంగా ఏదైతే అమెరికాకి సంబంధించినంత వరకు రహస్య స్థావరాలే టార్గెట్ గా, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి రహస్య స్థావరాలే టార్గెట్ గా ఇప్పటికే దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా వెనకడుగు వేస్తుందా లేదా గల్ఫ్ కంట్రీస్ అంతా కూడాను ఇజ్రాయెల్ కి, అమెరికాకి ఇస్తున్నటువంటి మద్దతు వెనక్కి తీసుకుంటారంటే ఖచ్చితంగా ఇరాన్ ఆ దిశగా ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే నాటో దేశాలు ఏదైతే అమెరికాకు సంబంధించినంత వరకు నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో హర్మూజ్ జలసంధిని ఫ్రీ చేద్దాం రండి అన్నప్పటికీ కూడా అమెరికాకు మద్దతు రాకపోవడం, దాంతో పాటుగా G20 దేశాలకు సంబంధించినంత వరకు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో G20 నుంచి కూడా తగిన మద్దతు లేనటువంటి పరిస్థితి. అంటే ఇరాన్ ముందుగుంటానే ఏదైతే యుద్ధానికి సంబంధించినంత వరకు కూడాను తన యొక్క స్థితిని మార్చేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రపంచాల అంతా కూడాను గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి చమురు పైన ఆధారపడినటువంటి పరిస్థితి, 20% వాటా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో యుద్ధ తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాల్లో అయితే ఇప్పటికే పెట్రోల్, డీజిల్ తో పాటుగా LPG దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. భారత్ లాంటి దేశాల్లో ఇప్పటికే LPG లాంటి ధరలు పెంచినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఏదైతే గల్ఫ్ కంట్రీస్ యొక్క భవిష్యత్తుతో పాటుగా గల్ఫ్ కంట్రీస్ అమెరికాకి ఇస్తున్నటువంటి మద్దతుని ఉపసంహరించుకునే విధంగా కూడా ఇరాన్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా ఇరాన్ సక్సెస్ అవ్వడానికి ముందుగుంటానే వ్యూహాత్మకంగా రచన చేసినటువంటి పరిస్థితి. వ్యూహాత్మకంగా వెళ్లేటటువంటి దారిలో అమెరికాని ఒంటరి చేసే విధానంలో ఖచ్చితంగా ఇరాన్ ఒక ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో, దాడులు చేసేటటువంటి సమయంలో పూర్తిగా కూడా తన స్థితి మారిపోతున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడికి కూడా వెనక్కి తగ్గకుండా దాడులకి ప్రతిదాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇరాన్ ప్రతీకార కక్షతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తమ దేశ అధ్యక్షుడిగా ఎవరైతే అధినేత ఉన్నారో తన ఖమేనీ మృతి తర్వాత పూర్తిగా కూడా ఇరాన్ ప్రతీకార కక్షతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు పూర్తిగా టార్గెట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ యొక్క స్థితిని కూడా మార్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. యుద్ధం స్థాయి పెరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రపంచ దేశాలంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రంప్ కాల్పుల విరమణకు సంబంధించినంత వరకు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితుల్లో ఇంకా వెనక్కి తగ్గేలా ఇరాన్ చేసేటటువంటి ఆస్కారమే ఎక్కువగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం శత్రువుని బలంగా కొట్టాలి. సో శత్రువుని ఎంత బలంగా కొట్టాలంటే శత్రువు మీద దాడి చేయాలి. ఒకవేళ శత్రువు మీద దాడి కొట్టడం సాధ్యం కాకపోతే శత్రువు యొక్క మిత్రుడి మీద దాడి చేయాలి. ఇది ఇప్పుడు ఇరాన్ ప్రధానంగా అవలంబిస్తున్నటువంటి తీరు. సో దాడి చేయడం మాత్రమే కాదు, ఆ దాడి తీవ్రతను కూడా ఇరాన్ పెంచేస్తుంది. గల్ఫ్ దేశాలపైన దాడులను టార్గెట్గా చేసుకొని పూర్తి స్థాయిలో ఇరాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే దుబాయ్లోని US రహస్య స్థావరాలపైన కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. శాంతి కావాలంటే తాము చెప్పినట్లు వినాలంటూ కూడా ఇరాన్ హెచ్చరిస్తుంది. తాము చెప్పినట్లు చేస్తేనే గల్ఫ్ దేశాలపైన దాడులు ఆపుతామని
అప్పుడే ఆర్థికంగా కొంతవరకు మీరు ఊరట పొందుతారంటూ కూడా క్లియర్ కట్గా ఇరాన్ తేల్చి చెప్పేసింది. ఇదే విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా స్పష్టం చేశారు. 500 మంది సైనికులు ఉన్నటువంటి స్థావరాలపైన కూడా తాము దాడి చేశాం. మా దాడుల్లో అమెరికాకు భారీగా ప్రాణ నష్టం జరిగింది. గల్ఫ్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతు ఉపసంహరించుకోవాలి. శాంతి నెలకొనాలంటే మేము చెప్పింది వినాలి. ఇది డైరెక్ట్గా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ చేసినటువంటి కామెంట్. సో ఒకవేళ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గల్ఫ్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతును ఉపసంహరిస్తాయా? ఇది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఆ దేశాలు కొంతవరకు దాడుల నుంచి తప్పించుకోవాలంటే పూర్తి స్థాయిలో యుద్ధ మార్గంలో ఏ పక్షాన నిలవకుండా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవాలి, తటస్థ మోడ్లోకి వెళ్ళిపోవాలి. లేదా ఇటువైపు ఇజ్రాయెల్, అమెరికా వైపు ఉన్నారా, అటువైపు ఇరాన్ నుంచి దాడులు ఎదుర్కోక తప్పదు. హార్ముజ్ జలసంధిని కైవసం చేసుకోవాలంటే ఇప్పటికే గల్ఫ్ దేశాలు కదిలి రావాలంటూ పదే పదే చెప్పేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దాంట్లో కూడా కొంతవరకు సాహసోపేతమైనటువంటి చర్యల వైపు కూడా గల్ఫ్ దేశాలు నిర్ణయం తీసుకోలేదు, అడుగు వేయలేదు. కానీ యుద్ధంలో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయకపోయినా పరోక్షంగా ఇస్తున్నటువంటి నైతిక మద్దతే ఆ దేశాల పాలిట ఇప్పుడు కొంతవరకు కూడా దాడులు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ వైపు అడుగులు వేస్తుంది. చూడాలి మొత్తం మీద ఇరాన్ హెచ్చరికలను గల్ఫ్ దేశాలు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటాయో.